ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవాయ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా చిలకమ్మ. మిథున రాశి వారికి ఎలా ఉంది చూడు. మిథున రాశి వారికి చూడండి, వినాయకుడు. వినాయకుడు అంటే ఫస్ట్ మీరు కడుపు పూజ చేస్తారండి. ఫస్ట్ తింటారు, తర్వాత దేవునికి మొక్కుతారు. కానీ మీది ఫస్ట్ తెలివి జ్ఞానం ముందు ఎలా ఉండాలంటే ఫస్ట్ దేవునికి పూజించండి. పూజించిన తర్వాత మీ కడుపుకు నింపుకోండి. బయట వెళ్ళినా కానీ మంచిగా అవుతుంది. కానీ మీ అదృష్టం రేకాటం మీ దగ్గర గంటకు 3 గుణాలు ఉండండి. గంటకు 3 గుణాలంటే ఒకరిది తినేది కాదు, ఒకరిది ముంచేది కాదు. మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు, వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు, ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళ మాట్లాడతారు. కానీ వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు. అలాంటి తెలివి జ్ఞానం మంచిగా ఉంది. మంచి జ్ఞానం, మంచి తెలివి, ఆలోచన రేకాటం మంచిగా ఉందండి. ఈ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీకు ఎక్కడ పైన నంబర్ 1 సాధించాలి అనుకున్నది కావాలని మీ కోరిక అవుతుంది. ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఉన్నాడు. ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క కానీ, ఇక్కడ సిరిసిల్ల మల్లికార్జున స్వామిది కానీ ఆ దీవెన ఉన్నది. మీకు తప్పకుండా ఉన్నదండి. అదృష్ట రేకాటం మీ పేరు మీద ఇప్పుడు వచ్చేది శివరాత్రి. శివశివ అనుకుంటా మీ దరిద్రం అనేది ఎక్కడ పైన మీకు దూరం అవుతుంది. మీ అనుకున్న పనుల్లో మీకు మంచిగా ఉంది. ఆ శివునికి మాత్రం అభిషేకం, పాలాభిషేకం చేయండి. మీకు ఎక్కడ పైన మీకు మంచి జరుగుతుంది. ఆ శివుని దయ వల్ల మీ అనుకున్న పనుల లెక్కల్లో కానీ ఆ గంగమ్మ దేవి కూడా మీ ఇల్లు హరకత్ బరకతులు పెడుతుంది. పార్వతి మాత మీ ఇంటిలో బరబ్బర కలిసి వస్తుంది. ఇంకా కుమారస్వామి, వినాయకుడు స్వామి ఆ దేవుళ్ళు మీ కడుపులో పుట్టే యోగం ఉందండి. కానీ అదృష్టం మంచిగా ఉంది. అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. మా అదృష్టంలో పిల్లలు లేరని చాలామంది బాధపడుతున్నారు ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వారు ఏం పిల్లలు లేరని మీరు చాలా బాధపడుతున్నారు. బాధపడకండి. ఆ దేవుడు మీకు తప్పకుండా కాపాడతాడు. సిరిసిల్ల మల్లికార్జున స్వామికి తప్పకుండా మొక్కండి. శివునికి మొక్కండి. ఆ శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదండి. మీకు కొడుకన్నా బిడ్డన్నా తప్పకుండా పుడుతుందండి. కానీ ఏం తొందరపడకండి. ఆ శివుని దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల మీకు ఎక్కడ పైన మీకు ఫలం అవుతుంది. ఫలం అవుతుంది. మీ అదృష్టం రేకాటంలో కూడా బాగుంది. ఎవరైనా మీ హెల్త్లో కానీ, మీకు ఆరోగ్యంలో కానీ, ప్రాణానికి కానీ మీకు నష్టం ఏమైనా ప్రాబ్లం ఉంటే కొద్దిగా హాస్పిటల్స్ చూపెట్టండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ ఆరోగ్యం అప్పుడు ఎప్పటికప్పుడునే చూసుకోండి. కానీ డబ్బు ముఖం చూడకండి. డబ్బు ఇలా ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు మనం బతుకుంటే మనం డబ్బుని ఎంతో సంపాదించగలుగుతాం. ఆ డబ్బు ముఖం చూడకండి. ఆ దేవుని దయ వల్ల మీరు పేరు సంపాదించుతారు. డబ్బు ఒక 10 రూపాయలు ఇవ్వండి. 10 ఇడిసి కూడా ఆ డాక్టర్ దగ్గర తప్పకుండా మీరు కోరుకుంటారని. జై శ్రీరామ్.